అస్మద్గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. ముందుగా సాహస్ టీవీ యూట్యూబ్ ఛానల్ వారికి, వారి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభ ఆశీస్సులు, మంగళాశాసనములు తెలియజేస్తూ, శ్రీవాత్స వంశ కలసామృతి పూర్ణచంద్రం శ్రీనారసింహ గురువర్య తనోజరత్నం శ్రీమత్ సదేశిక పదాశ్రిత భక్తవర్యం శ్రీలోకదేశికమహం శిరసా నమామి. శ్రీలోకాచార్య గురుదేవ దివ్య తిరువడిగళే శరణం. అస్మద్ గురుభ్యో నమ. మేషే భరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురోహపత్నం రామాజమహం భజే. అస్మద్ గురుభ్యో నమ. సోమయ్యారు. ముందుగా ఇప్పుడు శివరాత్రి అనే పర్వణ దినం మనకి అతి త్వరలో రాబోతున్నది. శివరాత్రి, శివుడు అంటే శుభంకరుడు అని అర్థం. అంటే సకల శుభాల్ని చేకూర్చువాడని. దేవతల్లో చాలామంది దేవతలు ఉన్నారు. వైష్ణవంలో విష్ణుపరమైన వాళ్ళు, అలాగే శైవంలో శివ అంశలు, శివ అవతారాలు ఎన్నో ఉన్నాయి. శాక్తేయంలో అమ్మవారి ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు వచ్చే పర్వదినంలో శైవం అంటే శివుడి యొక్క పర్వదినమైనటువంటి శివరాత్రి మనకి ముందుగా ఉన్నది. కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కళ్ళు జాగారం చేస్తూ శివపార్వతుల యొక్క స్మరణ చేస్తూ వారిని ఆరాధిస్తూ తెల్లవారిన దాకా కూడా జాగరణలో ఉండి వాళ్ళు శివైక్యాన్ని కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు. అలాగే శివుడు అంటే శుభంకరుడని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంకా నానా అర్థాలు ఉంటాయి. శివాయ నమః అంటే శుభం చేసేవాడు అని, శర్వాయ నమః అంటే చెడుని నివారించేవాడు అని. ఇటు శుభం చేస్తూ అటు చెడుని నివారించడం, ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ రెండూ చేయగలగాలి. అలా రెండూ చేస్తాడు అని అర్థం దానికి. కాబట్టి కొంతమందికి విభేదాలు ఉన్నప్పటికీ వివిధ తత్వాల యొక్క ధోరణిలో శివం పరమ భాగవతోత్తం అని ఒక ప్రామాణికం ఉన్నది. అంటే శివుడు భగవంతుడిని ఆరాధించేవాళ్ళు ప్రథముడు అని ఒక శాస్త్రం వైష్ణవ పరంగా. అంటే విష్ణుతత్వంలో భగవాన్ అంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య